వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. నేను ఆశ. సిరిసిల్ల అంటేనే గుర్తుకు వచ్చేది నేత కార్మికులు. అలా బ్రాండ్ పడిపోయిన సిరిసిల్లలో బీఆర్ఎస్ అపరాల్ పార్క్ ను ఏర్పాటు చేసింది. 200 ఎకరాల్లో అన్ని నిర్మాణాలు పూర్తి చేసుకుని ప్రారంభానికి ముందుగానే అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. అంతే అప్పటి నుంచి 2 ఏళ్లుగా కూడా ఆ పార్క్ కు అధికార శాపం పట్టేసిందన్న విమర్శలు కూడా వస్తున్నాయి. ఎందుకో ఏమో తెలియదు కానీ ఇప్పటి వరకు ఎలాంటి ముందడుగు పడలేదని కార్మికులు వాపోతున్నారు. అయితే సిరిసిల్ల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే మాజీ మంత్రి కేటీఆర్ అపరేల్ వీవింగ్ పార్కులను సందర్శించారు. అక్కడ ఉన్న పరిస్థితులను చూసి షాక్ కు గురయ్యారు. ఎక్కడా పని జరగకుండా పరిశ్రమలన్నీ మూలక పడిపోయాయి. దీంతో అక్కడి పరిస్థితిని చూసిన కేటీఆర్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్రాంతి లోపు నేత కార్మికులకు ప్రయోజనం చేకూర్చే వర్కర్ టు ఓనర్ స్కీమ్ ను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. సిరిసిల్లలోని నేత కార్మికులను యజమానులుగా మార్చాలనేది కేసీఆర్ ఆలోచన అని అన్నారు కేటీఆర్. ప్రస్తుతం ఉన్న 10 మంది కార్మికులు మరో 10 మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలన్నారు. సంక్రాంతి లోపల లిస్టు ఫైనల్ చేసి ఆసాంలకు గనక మీరు లెటర్లు కేటాయించకపోతే సంక్రాంతి తర్వాత వెంటనే మా పార్టీ ఆధ్వర్యంలో సిరిసిల్లలోని నేతన్నలందరినీ ఇక్కడికి తీసుకొచ్చి నేత కార్మికుల్ని ఇక్కడ తీసుకొచ్చి ఈ విధానాలకు నిరసనగా ఒక మహాధర్నా కార్యక్రమాన్ని ఇక్కడే చేపడతాం. దాదాపు ఒక 10,000 మందితో మొత్తం సిరిసిల్ల పట్టణాన్ని కదిలించి ఈ కార్యక్రమాన్ని తీసుకుంటాం. ఒక్క పరిశ్రమ కూడా కొత్తగా తెచ్చిన తెలివి కూడా వీళ్ళకి లేదు. దాంతో పాటు ఇక్కడ ఈ మొత్తం షెడ్లన్నింటినీ కూడా ఈ రకంగా నిర్వీర్యం అయిపోయే విధంగా వాళ్ళు ఏదైతే ఈ 400 కోట్ల ప్రజాధనాన్ని వృధా చేసే ప్రయత్నం చేస్తున్నారో వెంటనే ప్రభుత్వం మొద్దు నిద్ర నుంచి మేల్కొని ఈ విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాలి. వెంటనే ఆసాముల లిస్టు తయారు చేసి పారదర్శకంగా మేమేదైతే 1500 మందిని ఆసాములు చేయాలి కార్మికులు అనుకున్నామో ఆ విధంగా మరి ఇక్కడున్న సంఘాలతో మాట్లాడి పారదర్శకంగా లిస్టు తయారు చేయాలి. లేకపోతే సంక్రాంతి లోపల ఈ కార్యక్రమం పూర్తి చేయకపోతే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం తీసుకుంటాం. ప్రభుత్వాన్ని వదిలిపెట్టాం. ఇక సిరిసిల్లను తమిళనాడులోని తిరుపూర్ మాదిరిగా వేల కోట్ల రూపాయల వస్త్ర ఉత్పత్తి కేంద్రంగా మార్చాలని గతంలో ప్రభుత్వం అపరాల్ పార్క్ ను తీసుకొచ్చింది. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం శక్తివంచన లేకుండా కృషి చేసిందని ఇప్పటికీ కార్మికులు గుర్తు చేసుకుంటున్నారు. ఎందుకంటే సిరిసిల్లలోని వేలాది మంది నేత కార్మికులు, పవర్లూమ్ యజమానులు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారనేది టాక్. దీంతో వర్కర్ టు ఓనర్ స్కీమ్ కోసం పార్క్ ను తీసుకొచ్చారు. అయితే ప్రభుత్వం మారడంతో అక్కడి పరిస్థితులు మొత్తం మారిపోయాయి. పూర్తయిన కంపెనీలను కార్మికులకు అప్పగించి యజమానులుగా మార్చాల్సిన ప్రభుత్వం అటువైపు చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు కూడా వస్తున్నాయి. వర్కర్ టు ఓనర్ స్కీమ్ ను అమలు చేస్తే దాదాపు 10,000 మంది నేత కార్మికులకు ఉపాధి దొరుకుతోంది. అయినా ప్రభుత్వం ఎందుకు స్కీమ్ అమలు చేయడం లేదు? స్కీమ్ లో ఎలాంటి రాజకీయ ఉద్దేశం ఇమిడి ఉంది? కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని అడ్డుకుంటుందా? నిజమైన వర్కర్లు ఓనర్లుగా మారలేరా? రాజకీయ కక్షలను కార్మికులపై తీసుకోవడం ఎంతవరకు న్యాయం? రేవంత్ సర్కార్ సానుకూల నిర్ణయం తీసుకోదా? కేటీఆర్ ఆందోళనను ఏ విధంగా ఉధృతం చేస్తారనే ప్రశ్నలు అయితే ఉత్పన్నమవుతున్నాయి. రైట్, మనకి సిరిసిల్ల అన్నగానే జ్ఞాపకం వచ్చేది చేనేత, దానికి సంబంధించింది ఆ సంస్థలు. అయితే కేటీఆర్ మొన్న వెళ్ళి చూసినప్పుడు అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ చూసిన తర్వాత అవసరమైతే నిరసనకైనా పిలిపిస్తాం. ఏదైతే వర్కర్ టు ఓనర్ స్కీమ్ ఎందుకు ఆపేశారు, ప్రభుత్వం ఇటువైపు ఎందుకు చూడడం లేదు, ఒకవేళ ఈ విధంగా ఉంటే కనుక మేము 10,000 మందితో నిరసన కార్యక్రమం కూడా చేపడతాము అని చెప్తున్నారు. మరి ప్రభుత్వం దగ్గర నుంచి వస్తున్నటువంటి ఆన్సర్స్ ఏంటో తెలుసుకుందాం. మనతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు రాహుల్ గారు, కాంగ్రెస్ నాయకులు, రామూర్తి గారు ఉన్నారు, బీఆర్ఎస్ నాయకులు. నమస్తే అండి, గుడ్ ఆఫ్టర్నూన్ ఇద్దరికి కూడా. ముందుగా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఎస్ రాహుల్ గారు, ప్రభుత్వం ఎందుకు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది, లోపు ఎలక్షన్స్ వచ్చాయి, అప్పటి నుంచి కూడా ప్రభుత్వం దీని వైపు కూడా చూడట్లేదు. అక్కడికి వెళ్ళి చూస్తుంటే కనుక షెడ్లన్నీ కూడా ఎక్కడ వేసినా అక్కడ గొంగలు అక్కడే ఉన్నట్టు విధంగా మారిపోతుంది. ఎందుకు ప్రభుత్వం దీన్ని పట్టించుకోవట్లేదు? ఒకవేళ సంక్రాంతి లోపు పట్టించుకోకపోతే గనుక మేము నిరసన వ్యక్తం చేస్తాం, నిరసన తెలుపుతాం, అవసరమైతే 10,000 మందితో మేము ముందుకు వెళ్తాం అంటున్నారు. ఎందుకు ప్రభుత్వం ఎందుకు దాని వైపు చూడట్లేదు అనుకోవచ్చు? ముందుగా మీకు పెద్దలకి, ఐన్యూస్ వీక్షకులకి అందరికి హ్యాపీ న్యూ ఇయర్ అండి. సో నిన్న చూసి ఉన్నాం కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు సిరిసిల్ల. ఆయన ఒక సిరిసిల్ల నియోజకవర్గానికి ఎమ్మెల్యే, శాసనసభ్యుడు అని చెప్పి అంటున్నారు. 2 సంవత్సరాల నుంచి వెళ్ళి మరి మేము అడగదలుచుకున్నాం ఒకటే కేటీఆర్ ని. సరే, సమస్య ఇప్పుడు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కాదనట్లే, బాధ్యత తీసుకొని చెయ్యాలి.
ఒక ఎమ్మెల్యే కూడా నువ్వు ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఒక నియోజకవర్గంలో ఉన్నప్పుడు కూడా నీకు కూడా కొంచెం బాధ్యత ఉంటుందా? ఈ 2.5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అయిపోయింది, ఏం చేస్తలేదు అంటున్నావు కదా. మరి 2.5 సంవత్సరాల ముందు అధికారం కాంగ్రెస్ పార్టీ ఉంది అప్పుడు అని చెప్పి 2 సంవత్సరాల ముందు తెలియదా కేటీఆర్ మేము అడగదలుచుకున్నాం? ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకోవాలని తెలియదా? కలిసి నువ్వు ఒక బాధ్యతగా నువ్వు అసెంబ్లీలో కానీ లేదంటే ఆయన నివాసం వెళ్ళి మరి ఇదిగా ఇది అని చెప్పి సో అండ్ సో అని రేవంత్ రెడ్డి గారికి చెప్పాలి, ఆ బాధ్యత తెలియదా? ఒక ఎమ్మెల్యేగా ఉన్నాడు కేటీఆర్ అంటే అహంకారంతో మాట్లాడడం వేరే, ఏదో మాట్లాడడం వేరే. సరే వారు ప్రజల కోసం కాబట్టి మేము ఏదైనా ఆలోచిస్తాం. సరే కేటీఆర్ గారి ఆలోచన మేరకు కూడా మేము చెయ్యాలి, అది మా రెస్పాన్సిబిలిటీ, మేము చేస్తాం. ఎందుకంటే ఇప్పుడిప్పుడే కదా మేడం గవర్నమెంట్ వచ్చింది, 2 సంవత్సరాలు అవుతుంది, మీకు తెలియని ఏమో లేదు. 10 సంవత్సరాలు వాళ్ళు ఉన్నప్పుడే చక్కగా పట్టించుకోలేదు. ఇక్కడే మాట వాళ్ళు అడగపోతేనేమో 2 సంవత్సరాలు ఏం చేశారు అంటున్నారు. మీ విషయానికి వస్తే 2 సంవత్సరాలే కదా అయింది అంటున్నారు. ఏది తీసుకోవాలి? 100% చేస్తాడు మేడం రేవంత్ రెడ్డి గారు. కానీ అది ఎవరు నియోజకవర్గం ఉంది, కేటీఆర్ నియోజకవర్గం ఉంది, మేము మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ గౌరవ కేటీఆర్ గారు ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉండి ఒక స్టాండ్ తీసుకొని రావాలి, వచ్చి అసెంబ్లీలోనైనా ఇంకా ఎక్కడ ఆయన నివాసంలో కానీ ఒక బాధ్యతగా ఒక ఎమ్మెల్యేగా వచ్చి ఆ ప్రాంత ప్రజలను అవసరమైతే ప్రభుత్వం మీద అడగడానికి ఎవరికైనా అర్హత ఉంటది, అడగాలి. 2 సంవత్సరాలు అయిపోయింది, నువ్వు సంక్రాంతి వరకు చేయకపోతే నేను 10,000 మందిని వేసుకొని వస్తా, నేను ఏదంటా చేస్తా, ప్రభుత్వం మీద నిందేస్తా, దాడి చేస్తామంటే అది కాదు కదా మేడం. అది 2 సంవత్సరాల ముందు నుంచి చెప్తే నీకు ఈ లోపు అయిపోయింది. ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అంటే ప్రతిపక్షం చెప్పే వరకు రాష్ట్రంలో ఏం జరుగుతోంది, ఏ ప్రాజెక్టులు ఎంత వరకు వచ్చాయి, ఏది అవుతుంది అనేది ప్రభుత్వం చూసుకోదా? మేడం చూసుకుంటది కాదనంటే. ఇప్పుడు మీరేమంటున్నారు? 2 సంవత్సరాల ముందే అంటే అధికారంలోకి రాగానే మా మీద ఒత్తిడి చేస్తే కనుక ఈ పాటికి కంప్లీట్ అయిపోయింది కదా అంటున్నారు. ఎస్ మేడం, మేము అది కూడా అంటారు. ఇప్పుడు మరి అప్పుడు చెప్తే మేము ఈ పాటికి వర్క్ కంప్లీట్ అయిపోయింది, మేము అది కూడా అంటున్నాం కదా. మేము ఇప్పటికైనా చేయమంటలేదు. సో ఇప్పుడు కూడా చెప్పకపోతే మీరున్నటువంటి ఇంకొక 3 సంవత్సరాలు కూడా కంప్లీట్ చేయరు. అలా ఏముంటది మేడం, రేవంత్ రెడ్డి గారికి ఎక్కడ ఏ టైంకి చేయాలో తెలుసు. కానీ దాన్ని చెప్పే బాధ్యత ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేలు కానీ ఇన్ఛార్జీలు ఉన్నప్పుడు వారికి రేవంత్ రెడ్డి కాదు, ఆ స్థానంలో ఎవరున్నా, ముఖ్యమంత్రి స్థానంలో ఎవరున్నా, గతంలో 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ఉన్నా కానీ మా ప్రతిపక్షంలో ఉన్నా కానీ మేము కూడా మా నియోజకవర్గాలు కావాలి, నిధులు కావాలని చెప్పి చెప్తేనే అందులో మేము ఇంత అడిగినా ఒక 50%, 20%, 30% అన్న ఇస్తాడు. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీ అయినా సరే ఇవ్వాల్సిందే మన బాధ్యత, ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్నాం కాబట్టి. కానీ ఆయన ఇప్పుడు వచ్చి నేను సడన్ గా నేను చేస్తా, నేను అది చేస్తా అంటే ప్రభుత్వం దగ్గర కూడా ఇప్పుడు లావాదేవీలు తెలిసిందే కదా. కేటీఆర్ గారికి ఆయన 10 సంవత్సరాల మంత్రిగానే పాలించిన వాళ్ళ ఆయన ముఖ్యమంత్రి ఉన్నారు కదా, అప్పుల పాలు అయిందని చెప్పి మేము రేవంత్ రెడ్డి అదే మొత్తుకుంటున్నారు. కానీ ఇప్పుడు వచ్చి మేము చెయ్యాలి సంక్రాంతి వరకు, మీకు లాస్ట్ డెడ్ లైన్ లేదంటే 10,000 మందితోని మేము ధర్నా చేస్తాము అంటే అది కరెక్ట్ కాదు. 200 acres లో అన్ని కంప్లీట్ అయిపోయాయి, జస్ట్ ఓపెనింగ్ కి ముందు ఎలక్షన్స్ రావడం వల్ల ఆగిపోయిందని ఇప్పుడు వచ్చి ముందడుగు వేయలేకపోయింది ఇప్పుడు ఉన్నటువంటి సర్కార్ అంటున్నారు. ఎస్ మేడం, మేము ఏమంటాం ఇప్పటికైనా చేస్తాం కాదంట్లే. సరే కేటీఆర్ గారు వారు మంచి ఆలోచనలే కాదంట్లే, కేసీఆర్ గారు ఆలోచన చేసింది, కేటీఆర్ గారు ఆలోచన చేసింది ప్రజల కోసం కాబట్టి ఆ ఆలోచన మేము కూడా దాన్ని స్వాగతిస్తున్నాం. ప్రజలు బాగుండాలి, ప్రజలు ఎప్పుడైనా రాజుగానే కావాలని చెప్పి మేము కూడా కాంగ్రెస్ పార్టీ స్వేచ్ఛగానే కోరుకుంటది. వారు ఒక మంచి స్థానంలో ఉండాలి అని చెప్పి మేము కోరుకుంటాం. కేటీఆర్ గారి ఆలోచన కూడా మేము దాన్ని రియల్ గా మేము అప్రిషియేట్ చేస్తున్నాం కాదండి. కానీ వారు చెప్పే విధానంలో ఉంటది, వారు చెప్పమని చెప్పండి, మమ్మల్ని క్వశ్చన్ చేయమని చెప్పండి. కానీ సడన్ గా మేము డెడ్ లైన్ పెట్టి మేము ఇప్పటి వరకు చేస్తాం అనేది అది మాత్రం రాంగ్. చెప్పింది రామూర్తి గారు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. రామూర్తి గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నమస్కారం అండి, గుడ్ ఆఫ్టర్నూన్. నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు అండ్ ఐ న్యూస్ యాజమాన్యానికి, టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ అదే విధంగా జర్నలిస్ట్ సోదరులందరికీ మన ఐ న్యూస్ పక్షాన అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఎస్ రామూర్తి గారు, అంటే ఏ నియోజకవర్గానికి సంబంధించిన ప్రశ్నలని ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు లేవనెత్తుతూ ఉంటారు కదా అసెంబ్లీలో, ఆ విధంగా లేవనెత్తుంటే ఈ పాటికి కంప్లీట్ చేసి ఉండే వాళ్ళం కదా. కరెక్ట్ గా 10 రోజులు డెడ్ లైన్ పెట్టి ఇప్పటిలోగా కంప్లీట్ చేయాలంటే ఎంతవరకు సమంజసం? ఓకే లాస్ట్ టైం అన్ని కంప్లీట్ అయిపోయి ఉండొచ్చు కానీ మాకు కూడా కాస్త సమయం ఇవ్వాలి కదా అంటున్నారు. గత ఉమ్మడి రాష్ట్రంలో వాస్తవంగా నేతల పరిస్థితి మొత్తం అందరికీ తెలుసు. ఏదైతే వాస్తవంగా సిరిసిల్ల ఉరిసిల్ల అయింది, అదే విధంగా
నూలు ఏదైతే నూలుతోని ఆఖరికి ఉరేసుకున్న పరిస్థితులు. ఎందుకంటే ఆ నూలుతోనే జీవనం సాగించే నేతన్నలు ఆ నూలుతోనే ఉరేసుకొని చనిపోయిన ఘటనలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే గత పాలనలో ఉన్న పరిస్థితులు ఇప్పుడు కూడా వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే మంచి ఉద్దేశంతో ఏదైతే వాస్తవంగా వర్కర్ టు ఓనర్ పథకాన్ని మా ప్రభుత్వం తీసుకొచ్చింది గౌరవ కేటీఆర్ గారి ఆధ్వర్యంలో, వాస్తవంగా ఏదైతే గౌరవ కేసీఆర్ గారి ఆలోచన ప్రకారము. ఎందుకంటే ఇప్పుడు ఎప్పటికి కూడా పనిచేసేనా మనం ఓనర్లు ఎప్పుడు కావద్దు అన్న ఉద్దేశంతోనే ఒక వర్కర్లను కూడా ఓనర్లు చేసి వాళ్లకు ఒక వాస్తవంగా చాలా పెద్ద ఎత్తున పథకం ఇది. మామూలుగా కాదు, 200 ఎకరాల్లో 400 కోట్లను ఖర్చు పెట్టి అయితే అన్ని విధాలుగా అన్ని రెడీ అయినాయి. ఓన్లీ వాళ్ళకు ఏదైతే వాళ్ళకి ఇచ్చిన ఏదైతే వాళ్ళకు వాళ్ళ షాప్స్, ఎందుకంటే వాళ్ళ అమ్ముకోవడానికి, అదే విధంగా నేతన్నలు వాళ్ళ కార్యక్రమాలు చేపట్టడానికి ఏదైతే వాళ్ళు నూలు పోగులతోని అద్భుతమైన కళాఖండాలు, అదే విధంగా ఏదైతే వాస్తవంగా చూసుకుంటే మనం గతంలో కూడా చూసుకోవచ్చు, అగ్గిపెట్టెలో పట్టే చీరను కూడా తయారు చేసిన ఘనత ఏదైతే మన నేతన్నలకు ఉన్నది. చాలా ప్రపంచవ్యాప్తంగా పేరొందిన మన నేతలను వాస్తవంగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆత్మీయంగా దగ్గర తీసుకున్నది, వాళ్ళని ఆదుకున్నది. ఏదైతే సిరిసిల్లలో ఒకప్పుడు ఏదైతే చావులు, అదే విధంగా ఆకలి చావులు చూసిన ఏదైతే నేతల పరిస్థితులు దాదాపుగా మార్చి, ఎందుకంటే బతుకమ్మ చీరలతోని వాళ్ళ బతుకులు మారే ఏదైతే ఉపాయం చేసినాం, అదే విధంగా వాళ్ళని ఆదుకున్నాం, అదే విధంగా వాళ్ళ మొక్కల్లో చిరునవ్వులు కూడా చూసాం. అదే విధంగా ఒక గర్వంగా వాళ్ళ జీవితం సాగిస్తున్న క్రమంలో ఇప్పుడు ఏదైతే వాస్తవంగా ఏంటంటే ప్రభుత్వం మారిన తర్వాత వాస్తవంగా అగమ్య గోచరంగా ఉన్నది, వీళ్ళ పరిపాలన అధ్వానంగా ఉన్నది. విద్యార్థులకు కనీసం అన్నం పెట్టే పరిస్థితి లేదు, వాళ్ళ ఆకలి సాగులు, అదే విధంగా అన్నంలో విషం పెట్టి చంపుతున్నారు. విద్యార్థులు ప్రతిపక్షంగా అటు కేసీఆర్ చెప్పినా కేటీఆర్ చెప్పినా అది నేతల గురించి ప్రజల గురించే కాబట్టి మేము స్వీకరిస్తామని చెప్పి చాలా క్లియర్ గా చెప్తున్నారు రాహుల్ గారు. కానీ ఆ టైం పెట్టడం కరెక్ట్ కాదేమో. మేము ధర్నాలు చేస్తాం, నిరసన చేస్తామని చెప్పి ఈ స్థాయిలో టైం గైడ్ అంటే ఏమైనా డెడ్ లైన్ ఇచ్చేసి మేము ఇంతవరకే చేస్తాము అనడం కరెక్ట్ కాదేమంటున్నారు. దాని గురించి కూడా మాట్లాడదాం. దానికంటే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు క్వశ్చన్ అవర్. ఎస్ రామూర్తి గారు, చేస్తామంటున్నారు, కాకపోతే ఇంత తక్కువ టైం పెట్టడం కరెక్టేనా అంటున్నారు? తక్కువేందండి, 2 సంవత్సరాల సమయం ఇచ్చినాము. 2 సంవత్సరాల టైం ఇచ్చిన తర్వాత కూడా ఇంకా మా ప్రభుత్వం ఇంకా 3 సంవత్సరాలు మాట్లాడుతుంటే వాస్తవంగా దేశంలో జమిలీ ఎలక్షన్స్ వచ్చే ప్రమాదం ఉన్నది. 2 సంవత్సరాలు అనుకోవచ్చు, 23-24 నెలలు అయితే కళ్ళు మూసుకుంటే వాస్తవంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఖతం అవుతుంది. ఇంకోటి ఏంటంటే దేశవ్యాప్తంగా కూడా 3 రాష్ట్రాల్లో అంత బలమైన పరిస్థితి కూడా లేవు. ఎందుకంటే దేశాన్ని మోసే ఎంత శక్తి అదే విధంగా రాహుల్ గాంధీ దగ్గర లేదని మొత్తం దేశ ప్రజలు భావిస్తున్నారు. ఇప్పుడున్న క్రమంలో వీళ్ళకి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని టపటప పాలన చేసుకుంటా పోవాలి తప్ప ఇంకా ఎవరు చేయాలండి? ఇప్పుడు ముఖ్యమంత్రి చేయకపోతే ఇంకోరు చేస్తాడు, స్థానిక ఎమ్మెల్యే చేయాలంటే వీళ్ళకు కొంచెం కూడా అవగాహన ప్రభుత్వం ఉన్నప్పుడు ఎమ్మెల్యే కనీసం ప్రస్తావించాలి కదా అంటున్నారు. ఇంతకుముందు మాట్లాడండి మనోడు. అదే ఎమ్మెల్యే ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యే కాబట్టి కనీసం అసెంబ్లీలోనైనా దాని ప్రస్తావన తీసుకురావాలి కదా అంటున్నారు. కాదండి, అసెంబ్లీలో ప్రస్తావిస్తేనే పనులు అయితే అంటే ప్రతి దాన్ని అసెంబ్లీలో ప్రస్తావించాలి. మరి ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ప్రభుత్వం ఎందుకున్నదండి, రాష్ట్ర వ్యాప్తంగా సిరిసిల్లలో ఏమైతుందో కూడా తెలియదా? అక్కడ అపరాల్ పార్క్ ఏర్పాటు చేసింది కూడా తెలియదా? 200 ఎకరాలతో 400 కోట్లతో తయారు చేసింది తెలియదా? అంత రెడీగా ఉన్నది, ఓపెనింగ్ చేస్తే అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళ లబ్ధిదారులను గుర్తించి ఏదైతే వర్కర్లు ఉన్నారో వాళ్ళని ఓనర్గా చేయడం తెలియదా? మేము మొత్తం దాదాపు 400 కోట్లు పెట్టి మొత్తం తయారు చేసినాం కదా అండి. వచ్చి ఓన్లీ రిబ్బన్ కట్ చేయడం అది కదా. ఏం అడ్డం వస్తున్నది? ఏం అహంకారం అడ్డం వస్తున్నది? ఇంకోటి ఏంటంటే ప్రజలకు ఏదైతే మంచి మంచి కార్యక్రమాలు ఉంటే గత ప్రభుత్వాలు కూడా ఏమైనా చేసిపోతే దాన్ని మేము కొనసాగించినాం. అదే విధంగా ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ కానీ అప్పుడు ఏదైతే రాజశేఖర్ చేసింది గవర్నమెంట్ అంటే పట్టించుకోలేదా, లేదంటే దాని మీద కనీసం దృష్టి కూడా లేదంటున్నారా? పేరు వస్తుందని, ఎందుకంటే కేసీఆర్ గారికి పేరు వస్తుంది, ఇది ఓపెన్ చేస్తే ఇది ఓవల్ కట్టిల్ అన్నది పేరు వస్తుంది అన్నది ఒక దురహంకారం, అదే విధంగా దురాలోచన తప్ప ఇంకేం లేదండి అలాంటి పరిస్థితి. సో అట్లా అయితే మీరు నిరసనలు చేసినా సరే 3 years లో కూడా కంప్లీట్ కాదు కదా? 100% మేము ఎట్లా ఓపెన్ చేసుకోవాలో మాకు తెలుసు అండి. ఇప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నాం, మేము ఏం చేయించాలో కూడా మాకు తెలుసు. ఎందుకంటే మేము ఎన్ని పోరాటాలు చేస్తేనే ఇప్పుడు ప్రజలకు కొంత అంతం ఇంత న్యాయం జరుగుతున్నది. ఆఖరికి వాస్తవంగా చెప్పాలంటే హరీష్ రావు గారు కనీసం నిజంగా చెప్తున్నారు, తన్నీర్ హరీష్ రావు తన్ని లేపే వరకు కూడా వాస్తవంగా చెప్పాలంటే రైతులకు రుణమాఫీ చేయలేదు వీళ్ళు. అదే విధంగా ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీ చాలా ఉన్నాయండి. ఈ రోజు మాట్లాడుకుంటే ఇంకా చాలా ఉంటాయి. 6 గ్యారెంటీల విషయంలో మొత్తం కనీసం ఒక్కటి కూడా సరిగా అమలు అయితలేదు. ఒక 2-3 అమలైనవి కూడా ఫ్రీ బస్ విషయం కూడా చాలా సార్లు మన సందర్భాల్లో చెప్పాను. మొత్తం ఆర్టీసీ నష్టాల వేది దాన్ని కొంత కంప్లీట్ గా ముంచిపడేసిండు. చాలా మధ్యలో మాట్లాడకు, నీకు సంబంధం లేని విషయం. నువ్వు నాకు చెప్పడం ఏంది బ్రదర్? నువ్వు నాకు చెప్పడం ఏంది? ఆడ చెప్తారు కదా
ఇప్పుడు యాంకర్ పాత్ర నువ్వేందుకు పోషిస్తున్నావు? అక్కడ ఏంటంటే న్యూస్ రీడర్ గా అన్నారు, వాళ్ళు అడిగిందని సమాధానం చెప్తా. చెప్పొద్దా? నువ్వు టాపిక్ 10 సంవత్సరాల్లో మేమేం చేసినాం ప్రజలకు మొత్తం క్లారిటీ ఉన్నది. ఈ 2 సంవత్సరాలు మీరేం చేసిన క్లారిటీ ఉన్నది. నువ్వు మాట్లాడుకుంటే ఇప్పుడు ఈసారి తీసి పక్క పెట్టారు కదా. సమాధానం చెప్పండి. లేదండి ఒక్క నిమిషం ఆగండి. దళితుడిని ముఖ్యమంత్రి అన్నాడు. మేము 2 సార్లు దళితుడు ముఖ్యమంత్రి అని ఎన్నికలు క్లారిటీ లేనప్పుడు ఉద్యమం టైంలో మాట్లాడినాం, కానీ ఎన్నికలకు మాత్రము ఏం చెప్పు. సిరిసిల్ల నేను టాపిక్ అడుగుతానా? సిరిసిల్ల ఇంతవరకు ఎంతమంది చచ్చిపోయి చెప్పు. టాపిక్ సూటిగా అడుగుతాను. సిరిసిల్ల ఇంతవరకు ఎంతమంది చచ్చిపోయి చెప్పు సూసైడ్ చేసుకొని. గత మీ పరిపాలనలో ఆగుపోయి నువ్వు లైవ్ కోసం నువ్వు చెప్పాలి. ఇంక ఎమ్మెల్యే ఎందుకు చెప్తాడు గీడ ఉన్నది. నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు సరే. నేను ఏమంటున్నా, మా ప్రభుత్వం ఉన్నప్పుడు మేము చెప్తాం. మీ ప్రభుత్వం లెక్కలు చెప్పు. మీ కాంగ్రెస్ పరిపాలనలో గతంలో ఉన్నప్పుడు ఎంతమంది చచ్చిపోయారు, ఇప్పుడు ఏదైతే 2 సంవత్సరాలు ఎంతమంది చచ్చిపోయి చెప్పు, లెక్కలు చెప్పు. నువ్వు గూగుల్లో వెతుకులాడు చెప్పు. కాదు నేను ఏమంటున్నా, బిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఆడ సిరిసిల్లలో 15 సంవత్సరాల నుంచి ఎవరు పార్టీ ఉన్నది? అవన్నీ కాదు. ప్రభుత్వం ఏది ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలను చూడరు. ఎవరైనా కూడా ప్రభుత్వం ఏదైనా చూస్తారు. బ్రదర్ నీకు అవగాహన లేకపోతే నీకు అవగాహన లేదన్నది క్లియర్ గా అర్థమైంది. సావుల గురించి కనీసం నేతల సావు గురించి సావులు అడుగుతున్నా బ్రదర్. ఫస్ట్ రోజే నేతల సావులు అడుగుతున్నా సబ్జెక్ట్ అడుగుతున్నా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రానికి అందుకే అడుగుతున్నా. రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే సూటిగా అడుగుతున్నా. నేను సూటిగా అడుగుతున్నా. రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ కూడా చెప్తున్నా ఎవరికి సబ్జెక్ట్ తెలిసిపోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా నువ్వు నోర్మూయి ఫస్ట్ ప్రశ్నించాలి. సిరిసిల్ల గురించి వచ్చినప్పుడు సిరిసిల్ల గురించి నేను ఒకటి అడుగుతున్నా. నువ్వు అన్నావు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రానికి కదా ముఖ్యమంత్రి అడగా. రాష్ట్ర వ్యాప్తంగా ఈ 2 సంవత్సరాల్లో నేతలు ఎంతమంది చచ్చిపోయారు? నేను అడుగుతున్నా, సూటిగా అడుగుతున్నా. నువ్వు గూగుల్ చేసి చూడు. ఈ 2 సంవత్సరాల నుంచి నేతలు ఎంతమంది చచ్చిపోయారు రాష్ట్ర వ్యాప్తంగా కొట్టు గూగుల్లో. 10 సంవత్సరాలలో నేను చెప్తా. నిన్ను ప్రభుత్వంలో ఉన్నావు. 2 సంవత్సరాలల్లా చనిపోయింది ఓన్లీ 152 మంది మాత్రమే. ఇప్పుడు ఎంతమంది చచ్చిపోయారు? 10 సంవత్సరాలలో నేను చెప్తాను. నేను చెప్పినా కదా, ఇంకేది నువ్వు చెప్పి. నేను 10 సంవత్సరాల ముచ్చటే చెప్పినా. ఇప్పుడు నువ్వు చెప్పు. 2 సంవత్సరాల ముచ్చట కూడా చెప్పు. నువ్వు ఎందుకు వచ్చినావుగా? నువ్వు ప్రభుత్వం ఎందుకున్నావు? పీక నీకున్నారా? సపరేట్ అందరు రాజీనామా చేయాలి. మంచిగా మాట్లాడలేకపోతే మేము బీకినాం. మేము 400 కోట్లు అపరాలు పార్క్ కట్టాం. నువ్వేం కట్టావు? వచ్చినప్పుడు 2 సంవత్సరాల నుంచి నేతలకు ఏం చేసింది? సిరిసిల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఏం చేసిండు? రాష్ట్ర వ్యాప్తంగా నేను సూటిగా అడుగుతున్నా. మేము 9.5 సంవత్సరాల్లో బతుకమ్మ చీరలు ఆదుకున్న బతుకమ్మ చీరలు వాళ్ళకి ఏదైతే వాళ్ళకి ఇచ్చేసి, అదే విధంగా ఏదైతే అపరాల పార్క్ 400 కోట్లతో కట్టాం, అదే విధంగా రాష్ట్ర వ్యాప్తం ఒక నిమిషం ఆగు బ్రదర్, ఆగు. నన్ను మాట్లాడి. ఇంకోటి ఏంటంటే, రాష్ట్రంలో వివిధ జిల్లాలకు సంబంధించి చాలా దిక్కుల నేతలను ఆదుకున్నాం. అదే విధంగా వరంగల్లో కూడా అయితే వాస్తవంగా వస్త్ర పరిశ్రమ పెట్టినాము. ఇంకా చాలా ఉన్నాయి ఇప్పుడు. ఎందుకంటే వరంగల్లో స్టిల్ ఏదైతే వేస్టేజ్ తోని ప్లాస్టిక్ తోని కూడా బట్టలు తయారవుతున్నాయి. ఈ విషయం తెలుసా? చైనా కంపెనీకి సంబంధించి ఇవన్నీ దాదాపు చాలా నేతలను అన్ని విధాలుగా ఆదుకునే ప్రయత్నం చేసినాం. మీరు ఏం చేశారు 2 సంవత్సరాలు? ఒక్క కార్యక్రమం చెప్పు. నేతల గురించి ఒక్క కార్యక్రమం చెప్పు. మేము చేనేత వస్త్రాల కోసం మేము ఇందిరమ్మ చీరలు పెట్టి మేము రాష్ట్ర మహిళలకు అందరికి ఇయ్యలేమా? మీరు ఇచ్చిన సక్సెస్ అయిందా? మేము ఇచ్చిన సక్సెస్ అయిందా? చీరలు మీరు ఇచ్చారు కదా. ఇందిరమ్మ చీరలు ఎవరికి ఇచ్చారు? మీరు అందరి బాగా ఇచ్చిల్లా? సక్సెస్ అయిందా? మీరు ఇచ్చిన అది కూడా వాళ్ళ ఏంటంటే ఓట్ల కోసం సీట్ల కోసం ఓట్లున్నప్పుడు మీరు ఓట్లున్నప్పుడు లేదండి. ఇందిరమ్మ చీరలు ఓట్లున్నప్పుడు మన చీరలు ఒక నిమిషం. ఇక ఇవి కూడా నేను చెప్తా విను. అది ఆ సంస్కారం మనకు అవసరం లేదు. కానీ చీరలను గాలబెట్టి ఎవరైనా కూడా తెలుసు. కానీ ఇంకోటి ఏంటంటే, మీరు ఓట్లు ఉన్నప్పుడు చీరలు ఇచ్చిల్లు, మేము పండుగలు ఉన్నప్పుడు చీరలు ఇచ్చాం. మా పండుగల చీరలు వేరు, మీ ఓట్ల చీరలు వేరు. ఎప్పుడు ఇచ్చినామని ముచ్చట కాదు, ఇచ్చింది సక్సెస్. మీరు ఎక్కడ ఇచ్చిల్లు? ఒకవేళ ఇప్పుడు గనక సంక్రాంతి లోపు వర్కర్ టు ఓనర్ అనేది కానీ కంప్లీట్ అవ్వకపోతే నిరసన తెలుపుతామంటున్నారు, ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామంటున్నారు.
వాళ్ళు ఏ నిరసన తెలిపినా రేవంత్ రెడ్డి గారు చేసే టైంలో చేస్తాడు మేడం. మేము ఇప్పటిదాకా మేము చేసే టైం అంటే మేము ప్రతిదానికి చేసే టైం అని ఒక ట్యాగ్ లైన్ తగిలిస్తే ఎట్లా? నియంత మాటలు రామూర్తి గారు ఒక నిమిషం. రామూర్తి గారు ఒక నిమిషం. ఇక నువ్వు ఆగి నన్ను మాట్లాడిన నిన్ను కూడా మాట్లాడి నియంతలాగా మాట్లాడు అంటే మీ ఇష్టం ఉన్నప్పుడు రామూర్తి గారు ఒక్క నిమిషం. పెట్టి గుద్ది పని చేపిస్తే ఏమనుకుంటున్నారా గారి ఏమనుకుంటారు? ప్రభుత్వం అంటే అసమస్య అనుకుంటారా? ప్రజలకు సేవ చేయడానికి వచ్చినోడు సేవ చేయాలి, అంతేగాని నేను ఎప్పుడు పడితే అప్పుడు చేస్తా, నాకు మూడు వచ్చినప్పుడు చేస్తా అంటే ఇది పద్ధత? ఇదో కథ? ఇదో మీ ఆలోచన విధానం గీత? మేము చేసినప్పుడు 3.5 లక్షల కోట్లు మేము చేసినప్పుడు ప్రతి ఒక్క లెక్క చెప్తా. కలెక్టరేట్ కట్టాం, మెడికల్ కాలేజ్ జిల్లాకు, అదే విధంగా కాళేశ్వరం ఎడగొలిపోయింది కలెక్టరేట్ అబద్ధాలు మొదటి రోజు కూడా అబద్ధాలు ఆడతావు. కలెక్టరేట్ ఎడగొలిపోయింది ఏం తలకేమో మాట్లాడుతుంది? ఎందుకు తీసుకొస్తారండి ఇలాంటి వాళ్ళు? నాకు అర్థం కాదు. కానీ రామూర్తి గారు ఒక్క నిమిషం ఇన్ఫర్మేషన్ ఒక నిమిషం వెయిట్ చేస్తారా? అంటే ఆయన చేస్తే మీరు చేస్తారా? ఆయన ఖండిస్తున్నాడు, మీరు అది చేస్తే ఇంక తేడా? రాహుల్ గారు మీరు ఇంతకు ముందు ఒక పాయింట్ చెప్పారు. ఎప్పుడు చేయాలో రేవంత్ రెడ్డి గారు అనుకున్నప్పుడు చేస్తారని చెప్పి, సంక్షేమ పథకాల గురించి కూడా సేమ్ పాయింట్ వస్తుంది. ఎప్పుడు అన్ని అమలు చేస్తారంటే టైం వచ్చినప్పుడు అమలు చేస్తామంటున్నారు. ఆ టైం అంటే ఎప్పుడు ఎలక్షన్స్ ముందా, లేదంటే ఇంకా ఏంటి ఆ టైం అనే పీరియడ్ ఎప్పుడు రావాలి? తెలుసు మేడం ఒకళ్ళు చెప్తున్నాం ఏదో చేసేటట్టు కాదు మేడం. రేవంత్ రెడ్డి గారికి ఏ టైంకి ఏ సందర్భం ఎప్పుడు అదే సందర్భం అంటే ఏంటి? ఆ సందర్భాన్ని మేము చెప్పిన తీరుగా, మీరు చెప్పిన తీరుగా, ప్రజలు అనుకున్న తీరుగా కాదు కదా మేడం. రేవంత్ రెడ్డి గారు రాష్ట్రానికి లావాదేవీలు కూడా చూసుకోవాలి కదా మేడం. ఉత్తనే మాట ఇవ్వగానే ఏదో ఇచ్చినమా, ఇప్పుడు కేటీఆర్ లెక్క అంటే మాట ఇవ్వడము, ఏదో మాట్లాడడం పోవడం కాదు కదా. ఆయన ఒక బాధ్యతగా కుర్చీలో కూర్చొని కాబట్టి ఆ బాధ్యతగా ఒకసారి ఇప్పటి వరకు ఏది మాట తప్పలేదంటారు అంతేనా మేడం? రేవంత్ రెడ్డి గారు తప్పలేరని మేము అంటున్నాం మేడం. తప్పిరని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటారు కదా. మేము ఏ పార్టీ తప్పినామో 1 year లో కంప్లీట్ చేస్తామన్నవి, 100 రోజుల్లో కంప్లీట్ చేస్తామన్నవి మేడం. మేము ఏమంటున్నాం మేడం? చేస్తాం, మేము చెయ్యమని. మరి మాట తప్పలేదని మాట ఎందుకు? ఈ మాట వద్దు, చేసాము అని చెప్పండి, చేస్తామని చెప్పండి. ఏ మాట తప్పకుండా చేసాం, వారిలో మాట తప్పమంటే మాట తప్పిన పాయింట్లు తీసుకోవాల్సి వస్తుంది. మేము 100% చేస్తాం మేడం. ఒకసారి మాట ఇచ్చినాం అనుకో 100% చేస్తాం. ఒక రోజు అటు ఇటు అయినా చేస్తాం, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఓకే, కానీ సమయం రావాలి. ఈ విధంగా నిరసన చేస్తామని చెప్పి ప్రభుత్వాన్ని బెదిరిస్తే గనక అవ్వదు అంటున్నారు అంతేనా? కేటీఆర్ వారు బెదిరియడం కాకుండా ఒక రేవంత్ రెడ్డి గారిని కలిసి ఒక పత్రం దారుణో, ప్రతిపక్షం కదా మీరు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా సేమ్ ఇంతే కదా మేడం. వాళ్ళు రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఓకే, ఫైనల్ స్టేట్మెంట్ ప్లీజ్ రామూర్తి గారు. ఏంటంటే నేనేమంటున్నా, ఇప్పటికి 52 మంది ఏదైతే నేతలు చనిపోయినాడు సూసైడ్ చేసుకొని, ఇంకా దాదాపు వీళ్ళు అనుకుంటా సమయం ఏంటంటే ఇక సమయం ఉన్నప్పుడు చేస్తాం, మెల్లగా చేస్తాం అంటే ఇంకొక 100 మంది చచ్చిపోవాలి కావచ్చు వీళ్ళ ఉద్దేశం. ఎందుకంటే వీళ్ళ చరిత్ర అది కదా అండి. ఇప్పుడు తెలంగాణ వాస్తవంగా శవాల మీద రాజకీయాలు చేసే చరిత్ర. ఇంకోటి ఏంటంటే అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా వాస్తవంగా ఒక యమరాజుల్లాగా దాపరించిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు పోతే అప్పుడు ప్రజలు మంచిగా సస్యశ్యామలంగా ఉంటారు. తెలంగాణకు వాస్తవంగా చెప్తున్నా, ఈ రోజు పండుగ రోజు చెప్తున్నా, ఓ రేవంతాసురుడు పట్టుకున్నాడు. ఆయన ఏదైతే ఆయన నుంచి పీడ విముక్తి అయిన రోజు ఒక దసరా దీపావళి చేసుకుంటే ఒక న్యూ ఇయర్ చేసుకుంటాడు. అది ప్రజల అభిష్టం కదా, అది ఎప్పుడేం జరుగుతుందో మీరేమో అయిపోతుంది అంటున్నారు, వాళ్ళేమో నెక్స్ట్ ఇయర్ కూడా మేమే వస్తామంటున్నారు. ఏం జరగబోతుంది ఏంటంటే పార్టీల చేతుల్లో కాదు, ప్రజల చేతుల్లో ఉంటుంది. ఆశ గారు నేను కండువా తీసి పక్కన పెట్టి చెప్తున్నా, ఒక సామాన్య మనలాగా చెప్తున్నా, చాలా ఘోరమైన ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థులను చంపుతున్నారు, రైతులను చంపుతున్నారు. ప్రజల చేతుల్లో ఉంది. ఓటు హక్కు ద్వారా వాళ్ళు ఎవరికి పట్టం కట్టాలో, ఎవరిని గద్దె దించాలో ఒక్క ఓటు ద్వారా కాదు కదా. నేను పార్టీ చూద్దాం, గెలుపోవడం తర్వాత మాట్లాడదాం. ప్రెసెంట్ తెలంగాణ రాష్ట్ర డెవలప్మెంట్ ఇచ్చిన హామీలు, సంక్షేమం చూద్దాం. మరి సిరిసిల్లలో ఎంతవరకు ప్రభుత్వం ముందడుగు వేయబోతుందో, ఏ విధంగా ఒకవేళ ప్రభుత్వం మీద ఒత్తిడి తేబోతుందో ప్రతిపక్షం అనేది కూడా వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ రామూర్తి గారు, రాహుల్ గారు డిబేట్ పార్టిసిపేట్ చేసినందుకు. ఇది వాటి క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతో